సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది గైస్. సో నాకు చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు, ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ షేర్ చేయండి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి కావాల్సిన ఇంపార్టెంట్ బుక్ లిస్ట్. అది తెలుగు మీడియం అయినా కావచ్చు, ఇంగ్లీష్ మీడియం అయినా కావచ్చు, ఒకటి వీడియోలో కవర్ చేయడానికి నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను గైస్. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు లాస్ట్లో కమెంట్ చేసి క్లారిఫై చేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే మీరు ఎవరైతే డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కోసం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇంకా అప్లై చేయకపోతే వెళ్ళి అప్లై చేసుకోండి గైస్. డోంట్ మేక్ ఇట్ లాగ్ ఇట్, ఓకే? వై? బికాస్ ఎంత తొందరగా మీరు అప్లై చేస్తే అంత తొందరగా మీకు నియర్ బై సెంటర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మీరు లేట్గా అప్లై చేస్తే అది మీకు చాలా దూరం అయిపోతుంది. కొన్నిసార్లు సెంటర్స్ ఇట్ విల్ బీ డిఫికల్ట్ ఫర్ యూ. మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఎగ్జామ్ రాయడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి సో మీరు ఫస్ట్ అయితే అప్లై చేసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ గురించి అయితే అందరికీ తెలుసు, డిగ్రీ ప్లస్ పీజీ. డిగ్రీ ఏదైతే మీరు చేశారో అది బీఎడ్కి ఎలిజిబుల్ అయి ఉండాలి, ఓకేనా? సో దాట్ డిగ్రీ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ద అప్లయింగ్ ఫర్ ద డివైఓ పోస్ట్, ఓకేనా? సో టోటల్ వచ్చేసి మనకి 24 వ్యాకెన్సీస్ ఉన్నాయి. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2గా డివైడ్ చేసి ఇచ్చారు. జనరల్లో మల్టీ జోన్ 1లో ఓన్లీ 4 పోస్టులు సంథింగ్ ఉన్నాయి. అండ్ మల్టీ జోన్ 2లో సంథింగ్ ఎంతనో ఉంది. సో ఓపెన్ కేటగిరీలో కొట్టాలనుకునే వాళ్ళు మీరు బాగా చాలా అంటే కష్టపడాల్సి వస్తుంది కాబట్టి సో లెట్స్ గో టు ద బుక్ లిస్ట్, ఓకేనా? ఫస్ట్ మీరు జనరల్ స్టడీస్ పేపర్ 1 ఏదైతే ఉందో మీరు ఏం చేయాలి అంటే టీజీపీఎస్సీ లెవెల్లో గ్రూప్ 1 స్థాయిలో, గ్రూప్ 2 స్థాయిలో ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ తెలుసు తెలంగాణ హిస్టరీ చదవాలి, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ గురించి తెలుసుకోవాలి, శాతవాహన ప్రతి ఒక్క డైనాసిటీస్ గురించి, తెలంగాణ మొత్తం హిస్టరీ కల్చర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి, ఓకేనా? అది చాలా డెప్త్గా చదవాల్సి ఉంటుంది, ఓకేనా గైస్? నెక్స్ట్ వచ్చేసి నాట్ ఓన్లీ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ పాలసీస్ ఏమేమి ఉన్నాయి, తెలంగాణ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో మీరు అది బాగా మంత్లీ కంపైలేషన్ తీసుకుంటారా తీసుకోండి. అదర్వైజ్ యూ గో త్రూ ద ఇయర్లీ కంపైలేషన్ ఆల్సో. మంత్లీ కంపైలేషన్ తీసుకుంటే మీరు చాలా డెప్త్గా చదవచ్చు. ఇయర్లీ కంపైలేషన్ కొన్ని బుక్స్లో మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తారు, కొన్నిట్లో చెయ్యరు. అండ్ ఎవరైతే క్లాసెస్ వినాలనుకుంటున్నారో కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ అనేది అవైలబుల్ ఉంది యూట్యూబ్లో. ఆయన రెగ్యులర్ బేసిస్లో కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఆయన కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇఫ్ యూ గైస్ వాంట్ టు గో త్రూ ద కోర్స్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. బట్ నేను చూసాను ఆయన కోర్సు కరెంట్ అఫైర్స్ది 2000 అంటే అరౌండ్ 3000 వరకు అయితే ఉంది. కొంచెం హై ఉంది. మన స్టూడెంట్స్కి కొంచెం తక్కువ బడ్జెట్లో పెడితే బాగుంటుంది సార్, అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను కూడా అనుకున్నాను చాలాసార్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కల్చర్, ఓకేనా? వాట్ ఎవర్ ఇట్ మే బి జనరల్ స్టడీస్ పేపర్ని మీరైతే ఇగ్నోర్ చేయకుండా మ్యాక్సిమం లెవెల్లో మీరు టాపిక్స్ అనేది కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా గైస్? నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2లో మనకి ఇచ్చిన బేసిక్స్, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఒక పేపర్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బిగా డివైడ్ చేశారు కదా. సో దాంట్లో మనకు కావాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఏదైతే ఉందో ఇది చూడండి, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ బుక్ అనేది చాలా మంది దగ్గర అయితే ఉంటుంది. ఎందుకు అంటే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే బీఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఉన్నారో, డిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ బుక్ అయితే ఇంపార్టెంట్గా ఉంటుంది, ఓకేనా? ఒకవేళ పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర బుక్స్ లేకపోతే ఈ బుక్స్ అయితే రిఫర్ చేయండి. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు అకాడమీ బుక్ ఈజ్ అవైలబుల్, ఓకేనా? ఇది తెలుగు మీడియంలోనే ఉంటుంది గైస్, ఓకే? ఈ తెలుగు మీడియంలో ఉంది కాబట్టి మీరు ఎవరికైతే తెలుగు లాంగ్వేజ్ ఈజీగా వస్తుందో వాళ్ళు ఈజీగా చదువుకోగలుగుతారు. దీన్ని బాగా డెప్త్గా చదవండి. దీంట్లో మనకి ఫిలాసఫీస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫిలాసఫికల్ థింకర్స్ అండ్ వాట్ యూ కాల్డ్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకి ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఎలా ఉండేది, జైనిజం, బుద్ధిజం, ప్రతి ఒక్కటి దీంట్లో ఉంది. కమిషన్స్, కమిటీస్, ప్రతి ఒక్క రిపోర్ట్ దీంట్లో ఉంది. సో మీరు దీన్ని గో త్రూ చేసుకొని బాగా చదవండి. దిస్ బుక్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఐమ్ సేయింగ్, ఓకేనా? ఇంకా మీరు చాలా సిలబస్ అకార్డింగ్గా మీకు ఎక్కడ ఏ టాపిక్ దొరికితే అక్కడ మీరు చదవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు సైకాలజీ పార్ట్. సిలబస్లో మనకి సైకాలజీ పార్ట్ కూడా ఇచ్చారు కాబట్టి సైకాలజీ ఏంటిది, బాల్య కౌమార దశల మనోవిజ్ఞాన శాస్త్రం, తెలుగు అకాడమీ బుక్. అగైన్ దిస్ ఈజ్, ఓకేనా? సో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ బుక్ కంపల్సరీలీ, ఓకేనా? సో దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అలాట్, ఓకే? సో సైకాలజీ నాట్ ఓన్లీ టెట్ ప్రిపరేషన్ కోసం, సీటెట్ ప్రిపరేషన్ కోసం మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్లో చదవాల్సి ఉంటుంది గాయ్ సైకాలజీ. సో ఒక్కసారి సిలబస్లో సైకాలజీలో ఏమేమి పార్ట్స్ అడుగుతున్నారు, ఏమేమి సబ్ టాపిక్స్ ఇచ్చారు, ప్రతి ఒక్కటి గో త్రూ చేసి మీరు ఒకసారి చూడండి, ఓకేనా? దాట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ, ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ అనేది. సో ఇది మనకి పాఠశాల నిర్వహణ విద్యాంశాలు, ఇది తెలుగు అకాడమీ బుక్ గైస్, ఓకే?
దీంట్లో చాలా వరకు టాపిక్స్ అనేది కవర్ చేసి ఉంది. స్కూల్ ఆర్గనైజేషన్ ఎలా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, అండ్ ప్రతి ఒక్క టాపిక్ దీంట్లో తెలుగు మీడియంలో ఉంది. ఐ హ్యాడ్ గో త్రూ ద బుక్ వన్స్, చూశాను. టాపిక్స్ అయితే బాగానే ఉంది, మ్యాక్సిమం అయితే ఓకే, కవర్ చేయొచ్చు. ఈ బుక్ని మీరు తరువుగా చదివితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీకు అందుబాటులో ఈ బుక్స్ లేకపోతే ఒకసారి లైబ్రరీకి వెళ్ళి రిఫర్ చేయండి. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, లైబ్రరీలో మీకు దొరికిపోతుంది. అదర్వైజ్ మీరు దగ్గరున్న స్టోర్స్లో, బుక్ స్టాల్స్లలో అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి చాలామంది రీస్టాక్ కూడా చేస్తారు ఇలాంటి బుక్స్. సో మీరు ఒకసారి రిఫర్ చేయండి దీన్ని, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బుక్ నాకు లైబ్రరీలో దొరికిందనమాట. వెన్ ఐ వాజ్ సర్చింగ్ డివైఓకి కావాల్సిన బుక్స్ ఏదైతే ఉందో, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అని కేఎస్ సింధు పబ్లికేషన్ అనమాట ఈ బుక్. సో ఇది నాకు లైబ్రరీలో దొరికింది, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ 3rd రివిజన్ ఎడిషన్ అనమాట. సో దీంట్లో టాపిక్స్ అనేది కవర్ అయి ఉంది, ఓకే. అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఏమేమి జరుగుతుంది, స్కూల్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి దీంట్లో డిస్కస్ చేసి ఉంది. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు తీసుకోండి, అదర్వైజ్ ఇట్స్ యువర్ కంప్లీట్ చాయిస్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఫిలాసఫికల్ అండ్ సోషలాజికల్ ఆఫ్ వాట్ యు కాల్ బేసిస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకేనా. సో దీంట్లో ఫిలాసఫికల్ థింకర్స్ గురించి ఇచ్చారు, ఓకే. సో మీరు ఒకసారి ఈ బుక్ని కూడా గో త్రూ చేయాలనుకుంటే చెయ్యండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. నాట్ ఓన్లీ దీస్ బుక్స్, ఇగ్నో స్టడీ మెటీరియల్స్, బిఎడ్ స్టడీ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ దిస్, ఇంకా మీకు డిఎడ్లో కూడా చాలా స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఒకసారి అవన్నీ ఒకసారి రిఫర్ చేయండి. అండ్ నాకు చాలామంది చెప్పారు ఇగ్నో స్టడీ మెటీరియల్స్ బీఎడ్కి, డిఎల్ఎడ్కి ఏదైతే ఇగ్నో స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఒక్కసారి ఆ బుక్స్ ఒకసారి మీరు గో త్రూ అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది గైజ్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలనుకుంటున్నాను అయితే, మీరు ఎడ్యుకేషన్ పేపర్ ఎవరైతే ఎంఈడి కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఎడ్యుకేషన్ పేపర్ యూజీసీ నెట్ రాయాలనుకుని చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా. సో యూజీసీ నెట్ లెవెల్లో మీరు ఏదైతే ఎడ్యుకేషన్ పేపర్ ప్రిపేర్ అవుతారో ఆ లెవెల్లో యూజీసీ నెట్ లెవెల్లో ఎడ్యుకేషన్ పేపర్ని ప్రిపేర్ అవ్వండి. సో అక్కడ నుంచి కూడా మీకు చాలా టాపిక్స్ అనేది కవర్ అయిపోతుంది, ఓకేనా. అండ్ సైకాలజీ, ఫిలాసఫీ ప్రతి ఒక్కటి చూడాలి. అండ్ జనరల్ స్టడీస్ అయితే మీరు అస్సలకే ఇగ్నోర్ చేయకండి గైస్. అండ్ ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ సోర్సెస్ ఉంటే నేను మీకు డెఫినెట్లీ షేర్ చేస్తాను. దట్ గోయింగ్ టు బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేసి చెప్పండి, ఐ విల్ కరెక్ట్ ఇట్ అగైన్. అండ్ ఒకవేళ మీ దగ్గర ఉన్న ఏదైనా సజెషన్స్ ఉంటే, ఏదైనా బుక్స్ ఉంటే, ఇంపార్టెంట్ బుక్ లిస్ట్ మీరు అది షేర్ చేయండి ఒకసారి, సో దాట్ మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది, ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.